ఓటర్లని ఎస్ఐఆర్ పేరు చెప్పి తీసేస్తున్నారు. డిలీషన్ పేరుతోనో లేదా అడ్డంగా నరికేయడమో కోసేయడమో ఏదో చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టుగా 5 సెకండ్లు 10 సెకండ్లకే ఒక ఓటు డిలీట్ అయిపోయేలాగా సాఫ్ట్వేర్లు పెట్టి ఏదో సంథింగ్ చేస్తున్నారు. నిజంగా ఇన్ని లక్షల మంది ఓట్లు కనుక పోతూ ఉంటే పెద్ద విప్లవం, పెద్ద ఉద్యమమే రావాలి లెక్క ప్రకారం. మరి ఇప్పుడు సపోజ్ బెంగాల్ లేదా తెలంగాణ లాంటి కొంచెం చైతన్యవంతమైన రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు పోతే జనం రోడ్ల మీదకి వస్తారు, తగలబెట్టేస్తారు. ఊరికే చూస్తూ ఊరుకోరు కదా. నిజంగా ఓటు వాళ్ళు బతికుండి లేదా వాళ్ళ ఊళ్ళో ఉండి ఓటు పోతే ఊరుకోరు కదా జనం. అంటే వికీ గారు, నేను ఈ షో చూసే ప్రేక్షకులకు, తెలుగు ప్రజలకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినంత సింపుల్గా ఉంటే మాత్రం ఇంత పెద్ద చర్చ మీరు పెట్టరు. వాస్తవంగా రాహుల్ గాంధీ లాంటి అగ్రనేత, దేశ ప్రతిపక్ష నాయకుడు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అట్లాంటి నేత రోడ్డు మీదకి వచ్చి ఓట్ చోరీ ఉద్యమం దేశం అంతా చేయరు. మేము కూడా మా పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో ఈసీని కలిసి సవివరంగా వివరణాత్మకంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వం. ఒకవేళ అదే అంతే సింపుల్గా అయితే ఓటర్ నమోదు ప్రక్రియ ఆన్లైన్లో కూడా జరుగుతుంది. దానికి ఎస్ఐఆర్ అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అది కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తే ఓటర్ కార్డు ఇచ్చేస్తుంది, లిస్టులో మన పేరు వస్తుంది. రెండోది, ఇది ఓటర్ నమోదు కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియ అనే వాదనతో నేను ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించను. అంత అమాయకంగా నమ్మే ప్రజలు కూడా ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఏమవుతుంది వికే గారు అంటే, ఇప్పుడు ఏమంటున్నారు, మన ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం కొత్త ఓటర్లు ఫామ్లు ఇవ్వడానికి, అంటే ఉన్నోడైనా కొత్తోడైనా ఫామ్లు ఇచ్చేయడం ఉంది లెక్క అనేది ఎస్ఐఆర్ ప్రక్రియ. సింపుల్ పుట్ ఇట్ ఇన్ షార్ట్, అదే కదా వారు చెప్పింది. నేనేమంటున్నా అంటే, ఎవరి ఓటర్లు అందరూ అంటున్నాను, అది దేశ ప్రజలే ఓటర్లే ఉండాలి. సహజంగా ఇండియాలో ద్వంద్వ పౌరసత్వం లేదు. ఇది ఎవరైనా కాంట్రాడిక్ట్ అయితే చేయరు కదా. ద్వంద్వ పౌరసత్వం లేని ఈ దేశంలో ఫారిన్ మోడల్స్ ఓటర్లు ఎట్లయితున్నారు ప్రశ్న. విదేశాల్లో మోడల్స్గా చెలామణి అవుతున్న చాలా పాపులర్ ఫిగర్స్ ఈడ ఓటర్లు ఎట్లా అవుతున్నారు. ఒకటే కాదు, మీరు బయట పెట్టారు మీ పార్టీ. ఒకటి, రెండు, ఒకే ఫోటోతోని 10 ఓట్లు 10 రాష్ట్రాలు ఎట్లా నమోదవుతున్నాయి. ఇదైతే కోఇన్సిడెన్స్ కాదు. ఇప్పుడు మీదో నాదో నా ఊర్లోనో లేదా ఊర్లోనో హైదరాబాద్లోనో రిఫ్లెక్ట్ అయింది. అంటే మనకు తెలుసో అవగాహన ఉండో లేకనో ఇక్కడ కూడా అప్లై చేసి ఉంటే, ఇక్కడ ఉంది అక్కడ ఉందంటే, హైదరాబాద్లో ఉంది పలానా, మా కరీంనగర్లో, మీ వరంగల్లో ఉందంటే ఒక అర్థం ఉంది. అంటే తెలుసో తెలియకో జరిగి ఉండొచ్చు, పొరపాటు అనొచ్చు. నా ఓటో నీ ఓటో కర్ణాటకలో ఉండదుగా, మహారాష్ట్రలో ఉండదు కదా, మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఉండదు కదా. కానీ కర్ణాటకలో అదే ఓట్లు అవి ఒక 10 ఉంటాయి. మళ్ళీ అవే ఫోటోలతోని అవే పేర్లతోని రాజస్థాన్లో 10 ఉంటాయి. మళ్ళీ అవే పేర్లతోని మధ్యప్రదేశ్లో ఉంటాయి, మహారాష్ట్రలో ఉంటాయి. మరి ఏది నీ ఇంటర్స్ రివ్యూ? ఎస్ఐఆర్ వడపోత, ఓటర్ల వడపోత కదా వాళ్ళు చెప్పాలనుకున్న మాట. ఏది నీ ఓటర్ల వడపోత? ఇది ఫోటోలు 10 రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. తర్వాత జీరో అడ్రస్ ఓటర్లు. మన అజ్ఞానేష్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అజ్ఞానేష్ కుమార్ గారు వచ్చినప్పటి నుంచి మొదలైంది ఈ తతంగం అంతా. ఆయన బీజేపీకి, మోడీ గారికి కట్టప్పలాగా పనిచేస్తున్నాడు. ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి కాదు. ఒకప్పుడు అసలు నేను ప్రభుత్వం వేరు, కట్టప్ప అయితే కట్టప్ప బీజేపీని పొడుస్తాడు కదా. మరి లాస్ట్ లెక్క ప్రకారం సంతోషించాలి. ఆ రోజు రావాలంటున్నాను, ఆ రోజు రావాలి. నేనేమంటున్నా, శేషన్ గారి ఇంటర్వ్యూస్ మనం చూస్తుంటే, నేను చదివాను, మా ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బైలాస్ ఉన్నాయో దానిలో మేము ప్రభుత్వం వేరని ఉంది, నేను దాని మేరకే నడుచుకున్నా అంటాడు ఆయన. ఈయన నేను ప్రభుత్వానికి కట్టుబానిసనని ప్రవర్తిస్తున్నాడు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీకి కట్టుబానిసనని ఈ అజ్ఞానేష్ కుమార్ ప్రవర్తిస్తున్నాడు. ఆయనను మీలాంటి విఘ్నత కలిగిన జర్నలిస్టులు అడిగినరు, ఏంటి ఈ జీరో అడ్రస్ ఏంటి సార్, మాకు అర్థం కావట్లేదు అని అడిగినారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే, జీరో అడ్రస్ అంటే అడ్రస్ లేని వాళ్ళకు. ఆయన చాతుర్యం. ఇది పరిస్థితి. నేను ఇంకో అంటున్నా, తండ్రి పేర్లు ABC XYZ 1 2 3 4 ఉంటాయా తండ్రుల పేర్లు? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎవరో ఫామ్ తీసుకొచ్చిస్తే నీ తండ్రి పేరేందో చెప్తే, నీ పేరేందో చెప్తే, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే, డేట్ ఆఫ్ బర్త్ గురించి సపరేట్గా తండ్రి పేర్లు, తాతల పేర్లు XYZలు ఉంటాయా? అట్లా మేము కొన్ని 100,000 ఆధారాలు చూపిస్తున్నాము. మేము ఆ రీడబుల్ PDF ఫార్మాట్, రీడబుల్ ఫార్మాట్లో డేటా ఇవ్వమంటే ఈసీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈ రూమ్ నిండిపోయి, ఈ స్టూడియో రూమ్ నిండిపోయి అన్ని ఆధారాలు సేకరించి RTA కింద 100ల కొద్ది టీంలు స్టడీ చేస్తే దొరికిన కొన్ని ఆధారాలు ఇవి. ఈ దేశంలో ఎస్ఐఆర్ పేరు మీద, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద, ఈ దేశ ఎన్నికల వ్యవస్థ మీద చేస్తున్న దాడి బీజేపీ ఈసీని ముందు పెట్టుకొని అని చెప్పడానికి నేను వారు మాట్లాడినంతసేపు విన్నాను. నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఎంతమందికి స్కూల్కు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిజంగా చూసినా
ఆ పోయిన దానికి ఆధార్ బేస్ ఉంటుంది అసలు ఆ పోయిన ఇప్పుడు వచ్చే ఆధారు 2002 ఆధార్ ఇప్పుడు ఆధార్ రావట్లేదు ఎక్కడిది? సార్. ఆధార్ చాలా లేదు కదా వచ్చి, ఎప్పుడండి? ఆధార్ వచ్చి చాలా లేదు కదా. ఎప్పుడు? అరే ఎప్పుడు వస్తే చెప్పండి, ఎప్పుడు వచ్చిందో? 20 సంవత్సరాలు అవుతుంది పైన. అది 20 సంవత్సరాలు అంటే అవును. 2006-7 లో ఇప్పుడే చూపించండి. కాంగ్రెస్ ప్రభుత్వం సార్ నేను అన్న ఏమంటా, పాయింట్ అర్థమైంది డేట్ ఆఫ్ నాకు. బర్త్ Date of సర్టిఫికేట్ birth- లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్కూల్ కి పోయిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ For that matter, మా ఫాదర్ కి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, ఆధార్ మీద ఏజ్ ఉంటది, నేను దాన్నే చూపిస్తా. మీరు స్కూల్ కి పోయిన రోజు కూడా బహుశా ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాసిన 100లో 10 కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళందరికీ సార్లు వేసేది అడ్మిషన్ నా తప్పే ఉంది నాది. ఒప్పుకున్నారా? నాది 2 సంవత్సరాలు ఎక్కువ చేరిక ఉంది. చేసేటప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగంలో పోతే మీరు నష్టపోయేవాళ్ళు కదా, ప్రభుత్వ ఉద్యోగాలు పోతే నష్టపోయేవాళ్ళు. అట్లా సార్లు వేసిన డేట్ ఆఫ్ బర్త్ అది కూడా చదువుకు పోతే, బడికి పోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, బడికి సర్టిఫికేట్లు లేవి. సుప్రీంకోర్టు ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యే వరకు పాస్పోర్ట్ కాదు మిగతా ఆధార్ ను కన్సిడర్ చేయమని చెప్పింది బాజాప్తా బీహార్ లో. ఓకే. 2 యోగేంద్ర యాదవ్ గారు ఉన్నారు కదా, పేరు మూసిన సోషల్ వర్కర్, ఆయన ఒక 12 మందిని లైవ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇది ఎస్ఐఆర్ కింద వీళ్ళ పేర్లు డిలీట్ చేసిండ్రు, కానీ వీళ్ళు మాత్రం ఇగో మీ ముందు సజీవంగా నిలబడి ఉన్నారు, బతికే ఉన్నారు అని. ఇంతకంటే ఏం చెప్పాలి? వాడు ఫామ్ ఇవ్వలేదంటారా? ప్రకాష్ రెడ్డి గారు ఏంటి మీ రియాక్షన్ ఏంటి సార్? ఏదో చెప్తా ఉన్నారు. ఇంకొక మాట చివరిగా, ప్లీజ్. కార్గిల్ మనం దేశభక్తులం కదా, మా బీజేపీ నాయకులు క్లెయిమ్ చేసుకునే ప్రాపగండా అది. అందరు దేశభక్తులే. అంటే వాళ్ళు మాత్రం వాళ్ళకే పేటెంట్, అది నీకు నాకు ఉండదు. మన దేశానికి ఎంత సేవ చేసినా మనం గింతటోళ్ళమే, కానీ వాళ్ళకి మాత్రం పట్టా ఇచ్చిపోయినారు పోయేటోళ్ళు. అయితే మేజర్గా కార్గిల్ యుద్ధంలో పనిచేసి 2 కాళ్ళు పోగొట్టుకున్న ఒక మేజర్ ఓటు కూడా తీసేసారు. ఆయన భారతీయుడు కాదా, లేక ఆయన దేశభక్తుడు కాదా? ఆయన మొరబెట్టుకున్నాడండి బెంగాల్లో. రైట్. ప్రకాష్ రెడ్డి గారు మన మహేష్ గారు లేవనెత్తుతున్న పాయింట్సే రాహుల్ గాంధీ గారు లేదా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ. ప్లీజ్ సార్, నేను ఒకటి క్లారిటీ ఇస్తాను సార్. 15 రాష్ట్రాలలో సార్ ఇంకా మొదలు కాలేదు సార్.